దేశవ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ పేపర్లో జరిగినటువంటి అవకతవకల మీద దేశమంతా బగ్గుమట్టినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కావచ్చు, అటు విద్యార్థులు కావచ్చు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడదాం. ఇవాళ దేశవ్యాప్తంగా మీరంతా కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? ర్యాలీలు ధర్నాలు అనేది మూడోసారి ముఖ్యంగా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆకర్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు. మొన్నటిదాకా ఓట్ల కోసం ఊరూరు తిరిగిన నరేంద్ర మోడీ ఇవాళ ఇంత కీలకమైన నీట్ పరీక్షల అవకతవకలు జరిగినాయంటే ఇప్పటి మటుకు స్పందించలేదు. ఆ అయ్యను స్పందించమని కోరుకుంటున్నాము. ఇది సామాన్యునికి సంబంధించిన సమస్య. తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని చదివించుకునే పరిస్థితి. పిల్లలు ఏండ్ల కొద్దీ హాస్టళ్లలో ఉండి, కోచింగ్ సెంటర్లలో ఉండి పరీక్షలు రాస్తే ఈరోజు లీక్లు అంటే గుండె బలికి చచ్చిపోయే పరిస్థితి ఉంది. మీరు మాట్లాడకుండా స్తబ్దతగా ఉండడం వల్ల ఏం నిదర్శనం ఇది? రేపు 18వ లోక్సభ మొట్టమొదటి సమావేశాలలో నేను ఒక ఎంపీగా ఉండి రేపు పార్లమెంట్లో నిలవేయడం జరుగుతుంది. ప్రతిసారి నరేంద్ర మోడీ సమస్యను మౌనంతో పరిష్కారం చేయొచ్చు, 4 రోజులు అయితే ప్రజలు మర్చిపోతారు. ఏదైనా కొత్త సమస్య వస్తే కొత్త సమస్య మీద ప్రజలు పడుతున్న పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటకు వచ్చి నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష కండక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. మన రాష్ట్రంలో నుంచి కూడా 2 కేంద్ర మంత్రులు అయ్యారు. సో ఇటు ఇక్కడ కూడా బీజేపీ నాయకులు ఉన్నారు. ఇక్కడ కూడా వీళ్ళు స్పందించినటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు రాష్ట్ర నాయకులకు? ఎవరు స్పందించరు. నరేంద్ర మోడీ గారు ఎవరిని స్పందించొద్దని చెప్తాడు. ప్రతి ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు ఆలస్యం చేస్తే ప్రజలు మర్చిపోతారని ప్రజలను తక్కువ అంచనా వేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ప్రతిసారి మనం పరిష్కరించడానికి పోతే ఈ సమస్య పరిష్కారం పోతే అది మనకు చుట్టుకుంటుంది. దీని బదులు అసలు ఏమి మాట్లాడకూరి 4 రోజులు ఆళ్ళే రోడ్ల మీద పడి ఏడుస్తారు, గొడవ పెట్టుకుంటారు. ఎవరి కాడు మళ్ళీ పరీక్షలు వచ్చే సంవత్సరం రాసుకొని పాస్ అవుతారనే దరిద్రపు ఆలోచనలు ఉంటాడు. ఇట్లాంటి అవకతవకలు జరిగి భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. దీనికోసం కాదు మనం ప్రధానమంత్రుల్ని మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఓట్లు వేసింది. డెఫినెట్గా నాలాంటి కొత్త ఎంపీలము మేమందరం కూడా దీని మీద ఫైట్ చేస్తాం. సెట్తో పాటు నీట్ కూడా ఏదైతే నెట్ కూడా కొంత లీక్ అయినటువంటి పరిస్థితి. ఇటు నెట్ ఇటు సెట్ ఎట్లా చూస్తారు? ఒకసారి లీక్ కావడం మొదలు పెడితే అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయింది. గతంలో కూడా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినంత కాలం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఎట్లునే మాకు తెలుసు. ఎట్లుండే ఆడ కంప్యూటర్ ఆపరేటరు సగం పేపర్లు అమ్ముకునే దరిద్రం ఉన్నప్పుడు ఏ పరీక్ష అయినా అమ్ముకుంటాడు. సో ఈరోజు దాని మీద వీళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకన్నా ఏం జరిగిందో చెప్పాలి కదా. అది చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.